సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మూవీ వారణాసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ రాముడిగానే కాకుండా మరో 4 అవతారాల్లో కనిపిస్తున్నాడని తెలియడంతో అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం వారణాసి కోసం ఎదురు చూస్తోంది. వారణాసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ని ఫినిష్ చేసుకుంటోంది. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ అవుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మేకర్స్ అఫీషియల్ గా 2027లో వారణాసి రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాకు పోటీగా ప్రభాస్ స్పిరిట్ దిగుతోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 5న రిలీజ్ అవుతుందని వంగ అఫీషియల్ గా తెలిపాడు. దీంతో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ వస్తుందని, వారణాసి వాయిదా పడుతుందని రూమర్స్ అయితే సృష్టించారు. ఇక వారణాసి వాయిదా అంటూ వస్తున్న వార్తలపై జక్కన్న ఇండైరెక్ట్ గా స్పందించాడు. వారణాసి గ్లిమ్స్ లోని రాముడు, హనుమంతుడు ఉన్న వీడియోను పోస్ట్ చేస్తూ 2027 వస్తున్నాం అని అన్నారు. దీంతో ఖచ్చితంగా సమ్మర్లోనే వారణాసి దిగుతుందని క్లారిటీ అయితే వచ్చింది. అంతేకాకుండా ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక ఇంకొక కారణం కూడా ఉందని వార్తలైతే వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం శ్రీరామనవమి కానుకగా మార్చి 26న వారణాసి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారని, అందుకే ఇలా హింట్ ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అనేది తెలియాలంటే వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.